వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రమాదేవి. ఈరోజు రెసిపీ వచ్చేసేసి నాటుకోడి కూర. ఈ రెసిపీ వచ్చేసేసి దోశ, పూరి, పుల్కా, వడ, సంగటన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. జస్ట్ రైట్. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ నాటుకోడి కూర. ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఆగి 2-3 టైమ్స్ వాష్ చేస్తే నీచు వాసన అనేది రాకుండా ఉండిద్ది. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు మీకు ఒక చిన్న పొడుపు కథ. తల్లి దయ్యం, పిల్ల పగడం. మీకు తెలిస్తే ముందు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే మధ్యలో క్లూ ఇస్తా చెప్పచ్చు. మన ఆనియన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లెస్ 2 చిన్న సైజు టమాటా తినని వాళ్ళు టమాటా స్కిప్ చేసేసేయండి. అయినా ఒకసారి ట్రై చేయండి. టమాటా ముక్కల్ని బాగా వేగనిచ్చి కొంతసేపటి తర్వాత ఇంకా మన నాటుకోడి కూరని వేసుకోవచ్చు. ఇంకా వచ్చి చికెన్ ముక్కలను బాగా కలుపుకొని కొంతసేపటి తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. కూర ఒక 10 నిమిషాల తర్వాత బాగా మగ్గిన తరువాత పసుపు, 2-3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఉన్నవాళ్ళు కుక్కర్లో వేసుకోండి. 3-4 విజిల్ రాగానే కూర త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన నాటుకోడి కూరలోకి మసాలా 2 స్పూన్ల ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు ఒక 5, యాలక్కాయలు 2 దోరగా వేపుకోవాలి. ఐదారు జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఈ మసాలాను ట్రై చేయండి. నాటుకోడి పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు బాగా చల్లారినాక మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన చికెన్ ఉడకడానికి 1 గ్లాసు నీళ్లు పోసుకొని అది బాగా ఉడికే లోపల నేను మిమ్మల్ని అడిగిన పొడుపు కథకి క్లూ. తల్లిదండ్రులు తమ పిల్లలకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని భోగి రోజు పోసే పళ్ళు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మసాలా వేసుకొని మన కూరని కంప్లీట్ చేసేసేద్దాం. మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 5 minutes తరువాత కొత్తిమీర వేసేసి మంచిగా సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలోకి తింటే సూపర్. కూర చూసారా, మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంది.
జస్ట్ ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.